భారతదేశ రాజధాని ఢిల్లీని ఉగ్రవాదం మరోసారి రణరంగంగా మార్చిన వేళ సరిహద్దు ఆవల పాకిస్తాన్లో జరుగుతున్న పరిణామాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రమాదకర సంకేతాలను ప్రపంచానికి పంపుతున్నాయి. ఢిల్లీలో కారు పేలుడు జరిగిన కొన్ని గంటల్లోనే ఇస్లామాబాద్లో కారు బాంబు దాడి జరగడం యాదృచ్ఛికమా లేక ఎవరో కావాలని భవిష్యత్తు యుద్ధానికి బాటలు వేస్తున్నారా? గతంలో ఎన్నోసార్లు ఇండియా పాక్ సంబంధాలపై ప్రభావం వచ్చే రోజుల్లో ఎలాంటి యుద్ధానికి దారితీస్తాయనని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈసారి తీవ్రత ఎక్కువయ్యేలా కనిపిస్తోంది. పాకిస్తాన్లో సైన్యం అధికారాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలని చేస్తున్న మొత్తం కథ ఆ దేశాన్ని ఎటువైపునకు తిప్పుతుందో అర్థం కావట్లేదు. మొన్నటి వరకు పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం లేదని అనుకునేవాళ్లం. ఇకపై న్యాయ వ్యవస్థ కూడా ఉండదు. ఇప్పటికే ప్రజాస్వామ్య వ్యవస్థను ఆర్మీ చీఫ్ మునీర్ తన గుప్పెట్లో పెట్టుకోగా ఇకపై న్యాయ వ్యవస్థను కూడా తనకు జీ హుజూర్ అనేలా మార్చేసుకుంటున్నాడు. ఆ క్రతువు పాకిస్తాన్ ఇకపై సైన్యం మాత్రమే నడిపిస్తోందన్న దానికి పూర్తి స్టాంపు పడబోతోంది. సైన్యాధిపతి ఎవరైనా సరే ఇక పాకిస్తాన్ పూర్తిగా వారి కంట్రోల్లోనే ఉంచుకుంటారని ఇస్లామాబాద్ నుంచి వస్తున్న సంకేతాలు రుజువు చేస్తున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం దగ్గర నుంచి అణ్వాయుధాల వరకు అక్కడి నుంచి న్యాయ వ్యవస్థ వరకు ఒక్కో వ్యవస్థ ఆర్మీకి దాసోహమైపోతోంది. ఇకపై ఆర్మీ చీఫ్ అయినా ఆర్మీలో కీలక హోదా దక్కించుకున్నా దేశాధ్యక్షుడిగానైనా ఒక్కసారి బాధ్యతలు చేపడితే వాళ్ళను అరెస్ట్ చేయడానికి అవకాశం ముమ్మాటికి ఉండదు. అధికారాన్ని ఎవరికి కావలసిన విధంగా వారు పంచుకుంటూ పాకిస్తాన్ నియంత్రులేలుతున్న ఆఫ్రికా దేశాలకు మించి అన్నట్టుగా మార్చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సైనిక నియంతృత్వ ఏలుబడిలో ఇండియాకు ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. సరిహద్దు ఉగ్రవాదం నుంచి ఆర్మీ అంతర్గత తిరుగుబాట్ల వరకు భారతదేశానికి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. భారతదేశ రాజధాని ఢిల్లీని ఉగ్రవాదం ముంచెత్తగా సరిహద్దుకు అవతల పాకిస్తాన్లో జరిగిన ఘటనలు షాక్ కలిగిస్తున్నాయి. ఒకరోజు వ్యవధిలో జరిగిన సంఘటనలు చరిత్ర తనను తాను పునరావృతం చేసుకుంటోందా అన్న అనుమానాన్ని కలిగిస్తున్నాయి. మొదట ఢిల్లీ కారు పేలుడు, ఆ వెంటనే దానికి ప్రతిస్పందనగా అన్నట్లు ఇస్లామాబాద్లో కారు బాంబు దాడి ఓ భయంకరమైన భవిష్యత్తులోకి తీసుకెళ్తున్నట్టుగా కనిపిస్తోంది. అయితే ఈసారి దాయాది దేశంలో అమలులో ఉన్న నియమాలు గతంలో కంటే భిన్నంగా మరింత దారుణంగా మారిపోతున్నాయి. ఢిల్లీ కారు పేలుడు తర్వాత ఇస్లామాబాద్లో కారు బాంబు దాడి జరగడంతో ఆ దేశం పాలనపై పట్టు కోల్పోయిందని, సైన్యానికి అవినీతి పదవులు తప్ప మరేమీ అవసరం లేదని రుజువైపోతోంది. ఇస్లామాబాద్ దాడి తర్వాత పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ పాతపాటే పాడాడు. మొదట భారతదేశాన్ని నిందించాడు. ఆ తర్వాత భారతదేశం ఆఫ్ఘనిస్తాన్లో ఉమ్మడి చర్యగా దాడి జరిగి ఉండొచ్చన్నాడు. అంతర్గతంగా ఎదురవుతున్న తీవ్రమైన రాజకీయ రాజ్యాంగ సంక్షోభం నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి విదేశీ శక్తులను నిందించడం పాకిస్తాన్ నాయకత్వానికి మొదట్నుంచి ఓ అలవాటు. అయితే ఈ ఉగ్రవాద సంఘటనల లోతు కంటే పాకిస్తాన్లో అంతకు మించిన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పాకిస్తాన్ సైన్యం తన శక్తిని, సంపదను పెంచుకునే దిశగా అడుగులేస్తోంది. మరింత స్పష్టంగా చెప్పాలంటే దేశంలోని మొత్తం అణ్వాయుధాలు, సాంప్రదాయ ఆయుధాలు అన్నింటినీ తన ఆధీనంలోకి తీసుకుంటోంది. ఇక పాకిస్తాన్లో ఏం చేయాలన్నా, ఎలా చేయాలన్నా నిర్ణయించాల్సింది పూర్తిగా సైన్యం పెద్దలే. ఇది ఎప్పటినుంచో ఉన్నా ప్రస్తుతం మరింత తీవ్రంగా మారుతోంది. ఈ ఆధిపత్యం కేవలం ఆయుధాలపై నియంత్రణతో ఆగడం లేదు. ఇప్పటివరకు పరోక్షంగా ఉన్న అధికారాన్ని చట్టబద్ధం చేస్తూ సైన్యానికి శాశ్వత అధికారాన్ని కట్టబెట్టే 27వ రాజ్యాంగ సవరణ బిల్లు తెరపైకొచ్చింది. ఈ కీలకమైన సవరణ పాక్ జాతీయ అసెంబ్లీలో ఆమోదించబడింది. అత్యంత ఆందోళన కలిగించే విషయమేంటంటే ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో అనుకూలంగా 234 ఓట్లు రాగా వ్యతిరేకంగా కేవలం 4 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇది పాకిస్తాన్ పార్లమెంటులో ప్రజాస్వామ్య విలువలు ఎంతగా బలహీనపడ్డాయో స్పష్టంగా చెప్తోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే పార్లమెంటు ఇకపై చేసే చట్టాలకంత విలువ ఉండదు. పార్లమెంటు సభ్యులు సైన్యం ఆధ్వర్యంలో వచ్చే బిల్లులు ఏవైనా సరే వ్యతిరేకించరు. ప్రజాప్రతినిధులు రాజ్యాంగబద్ధమైన అధికారాన్ని, రక్షణ బాధ్యతను దేశ సైన్యానికి పూర్తిగా అప్పగించేశారు. ఈ చారిత్రక చర్య పాకిస్తాన్లో ప్రజాస్వామ్యానికి అంతిమ ఘట్టమని విమర్శకులు లబోదిబోమంటున్నారు. భారతదేశంలో ఉగ్రవాదం మళ్లీ తలెత్తడంతో ఈ అంతర్గత రాజకీయ పరిణామాలు మరింత ముఖ్యంగా మారుతున్నాయి. 27వ సవరణ కేవలం సైన్యాన్ని శక్తివంతం చేసే సర్టిఫికెట్ మాత్రమే కాదు, అత్యంత చాకచక్యంగా రూపొందించిన బిల్లు. ఇది సైన్యానికి అనుకూలంగా ఉన్న ఎన్నికైన కొంతమంది ప్రతినిధులకు లబ్ధి కలిగిస్తుంది. తద్వారా వారు ఈ బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడకుండా ప్రజాప్రతినిధుల నోళ్లు మూయిస్తోంది. ఈ సవరణలో అత్యంత ప్రమాదకరమైన అంశం ఏంటంటే సుప్రీంకోర్టు తీర్పును ఇది నీరుగార్చుతుంది. తద్వారా ఈ రాజ్యాంగ మార్పులను భవిష్యత్తులో ఎవరు న్యాయస్థానంలో సవాల్ చేయడానికి కూడా అవకాశం లేకుండా పోతుంది. అధికారంలోకి ఎవరొచ్చినా దీనిని రద్దు చేయడం అన్నది కష్టంగా మారుతుంది. న్యాయ వ్యవస్థ స్వతంత్రతను గంగపాలు చేస్తుందని విశ్లేషకులు ఆక్షేపిస్తున్నారు.
కొత్త సవరణల ద్వారా రాజకీయ నాయకులకు లభించే ప్రయోజనాలేంటో తెలుసుకుంటే ఎవరైనా నోళ్లు వెళ్లబెట్టాల్సిందే. మంత్రివర్గం సంఖ్య పెంపుదల వారికి కిక్కిస్తుంది. కేంద్ర కేబినెట్ మంత్రుల సంఖ్యను ఇప్పుడున్న 15 నుండి 17కు పెంచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇది అవకాశం మిస్ అవుతున్న వారికి వరంలా మారుతుంది. మరో 2కి కీలక పదవులు లభించడానికి అవకాశం ఇస్తుంది. సలహాదారుల సంఖ్యను పెంచుకునే అవకాశం కల్పిస్తోంది. కేవలం కేంద్రమే కాదు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పుడు 5గురు సలహాదారుల కంటే ఎక్కువ మందిని 7గురి వరకు సలహాదారుల్ని నియమించుకోవచ్చు. ఇది పక్షపాతానికి పరాకాష్ఠగా నిలిచే అవకాశం ఉందని వేరే చెప్పాల్సిన పని లేదు. రాజకీయ నియామకాలకు ప్రభుత్వ ఖజానా నుండి ఎక్కువ నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. రాష్ట్రాలకు నిధులు పారిస్తుంది. అప్పుల్లో మునిగిపోతున్న రాష్ట్రాలకు కేంద్ర ఖజానా నుండి ఎక్కువ డబ్బులు వచ్చేలా సవరణ ఉంది. ఈ నిధులు ఖర్చు చేసే విషయంలోనూ తిరకాసుండడం విశేషం. నిధులను రాజకీయ పార్టీలు ఖర్చు చేస్తాయో లేదంటే ఆర్మీ ముఖ్యులకు వీటిపై అధికారాన్ని ఇస్తారో చూడాలి. మొత్తంగా దోచుకునే వాళ్ళందరూ ఏకమయ్యేందుకు మునీర్ సాబ్ బాగా స్కెచ్ చేశాడు. ఈ సవరణలో మరో వివాదాస్పద నిబంధన ఉంది. మంచి ప్రవర్తన అని భావిస్తే ఇక వారికి ఎలాంటి శిక్షలు ఉండవు. కోర్టు తీర్పులు ఉన్నా పాకిస్తాన్ అధ్యక్షుడు జీవితాంతం ఎలాంటి విచారణ ఎదుర్కోవలసి ఉండదు. కొత్త సవరణతో మినహాయింపు లభిస్తుంది. ఇది ప్రజాస్వామ్య దేశంలో అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తిని చట్టానికి అతీతంగా మార్చేస్తుంది. అయితే ఈ విషయంలో రాజకీయంగా డ్రామా చోటు చేసుకుంటోంది. ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ తనకి ఇలాంటి మినహాయింపులు అక్కర్లేదన్నాడు. ఆయన ఇలాంటి ఆలోచనలు తిరస్కరించి కొద్దిగా బెటర్ అని పెంచుకున్నాడు. ఇలా చేయడం ద్వారా షరీఫ్ కు కొంత నైతికత లభిస్తుందని వేరే చెప్పాల్సిన పని లేదు. కానీ దీనికి విరుద్ధంగా పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడికి అరెస్టుల నుంచి ఇమ్యూనిటీ కావాలని పట్టుబట్టింది. ఇది పాకిస్తాన్లోని రాజకీయ పార్టీలో ఉన్న పరస్పర భయాన్ని, అధికారం కోసం రాజీపడే వైఖరిని స్పష్టం చేస్తోంది. ఇక్కడ జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వచ్చే రోజుల్లో ఏం చేస్తాడో అన్న భయం కొందరిని వెంటాడుతోంది. ఇమ్రాన్ ఖాన్ అలాంటి నో ప్రాసిక్యూషన్ నిబంధనలతో తిరిగొస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో అక్కడి ఆర్మీకి, పాలకులకు చాలా బాగా తెలుసు. షరీఫ్లు, జర్దారీల నుంచి ఆయన తప్పించుకుని పాకిస్తాన్ పై పూర్తి పట్టు సాధిస్తాడు. ఇలాంటి దిక్కుమాలిన ఆలోచనలు చాకచక్యం. అంతిమంగా రాజకీయ ప్రత్యర్థుల్ని శిక్షించడానికి సైన్యం ఆమోదించిన చట్టాలను ఉపయోగించుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. సైన్యం ఆధిపత్యం, పార్లమెంటు దేశ న్యాయ వ్యవస్థను తన చెప్పు చేతుల్లో ఉంచుకుంటుంది. ఇది కేవలం 27వ సవరణతో ఆగదు. ముందుగా 26వ రాజ్యాంగ సవరణ రూపంలో ప్రారంభమైంది. 26వ సవరణ లక్ష్యాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ప్రధాన న్యాయమూర్తి అధికారాన్ని తగ్గించడం. ఇది అన్ని న్యాయ నియామకాలు పార్లమెంటు ఆమోదానికి లోబడి చేయడం ద్వారా ప్రధాన న్యాయమూర్తి అధికారాన్ని తగ్గించేస్తోంది. పార్లమెంటు సైన్యానికి పూర్తిగా లోబడి ఉన్నందున ఇది నియామకాలపై సైన్యం పట్టును పెంచుతుంది. న్యాయమూర్తుల పదవీకాలం తగ్గింపు, ప్రధాన న్యాయమూర్తి పదవీకాలాన్ని తగ్గించడం ఆందోళన కలిగించే విషయం. దీనివల్ల విచారణలన్నీ నత్తనడకన సాగడం, నేరస్తులు తప్పించుకునేందుకు అవకాశం లభిస్తుంది. సుమోటో అధికారం తొలగింపు అత్యంత ప్రమాదకరమైనదిగా చెప్పాల్సి ఉంటుంది. పౌరులను విచారించడానికి ఆర్మీ కోర్టులను ఏర్పాటు చేయడం వంటివి ఇప్పటి వరకు ఉన్న చీఫ్ జస్టిస్ సుమోటో అధికారాన్ని తొలగించింది. రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుతో కేసులను విచారించడానికి ప్రత్యేక రాజ్యాంగ ధర్మాసన బెంచి ఏర్పాటవుతోంది. అంతిమంగా చట్టం ఎవరికి కావాలంటే వారికి చుట్టంగా మారుతుంది. 26వ సవరణతో కొత్త ఫెడరల్ కాన్స్టిట్యూషనల్ కోర్టు ఏర్పాటవుతుంది. అదే ఇప్పుడు దేశాధ్యక్షుడితో ప్రమాణ స్వీకారం చేయిస్తుంది. ఈ కొత్త కోర్టు ఏర్పాటు ద్వారా ప్రధాన న్యాయమూర్తిని నియమించే కమిషన్లో ముస్లిం కాని వ్యక్తి లేదా మహిళ ఉండాలనే నిబంధన ఎత్తేశారు. ఇది వ్యవస్థలో వైవిధ్యం, ప్రాతినిధ్యాన్ని లేకుండా చేస్తుంది. అంతేకాకుండా కొత్త కమిషన్ న్యాయమూర్తులను బదిలీ చేస్తుంది. వారు నిరాకరిస్తే పదవీ విరమణకు అంగీకరించాల్సి ఉంటుంది. లేదంటే రాజీనామా చేసి వెళ్లిపోవలసి వస్తుంది. న్యాయ వ్యవస్థను నియంత్రించడంలో ఇది ఎంత స్పష్టంగా ఉందో ఈ చర్యలు స్పష్టం చేస్తున్నాయి. న్యాయమూర్తులను బెదిరించడానికి, న్యాయ వ్యవస్థపై సైనిక పట్టును పటిష్టం చేయడానికి రూపొందించిందని వేరే చెప్పాల్సిన పని లేదు. అదే సమయంలో కొంతమంది న్యాయమూర్తులను ఇప్పటికే ఎంపిక చేయడం విశేషం. ప్రధానమంత్రి సలహాపై అధ్యక్షుడు వారిని నియమించాల్సి ఉంది. ఇక్కడ పార్లమెంటరీ కమిటీ జోక్యం ఉండదు. ప్రధాని అధ్యక్షుడు ఇకపై ఆర్మీ చీఫ్ కు తలొగ్గి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మరో ఆసక్తికరమైన నిబంధన కూడా ఉంది. కొత్త కోర్టు ప్రావిన్సులు లేదా ప్రభుత్వ మధ్య తీర్పు ఇవ్వడమే కాకుండా ప్రాథమిక హక్కులపై కూడా నిర్ణయం తీసుకోవచ్చు. జనాభాలో ఎక్కువ మందికి ఎటువంటి హక్కులు లేని దేశంలో ఇది సంచలనమైనదిగా చెప్పాల్సి ఉంటుంది. సైన్యం ప్రయోజనాలకు వ్యతిరేకంగా పౌరుల
తమ ప్రాథమిక హక్కుల కోసం పోరాడితే కొత్త కోర్టు ఆ హక్కుల్ని పరిమితం చేసే అవకాశం ఉంది. మొత్తం ప్రహసనంలో దిగువ సభ పాకిస్తాన్ ప్రధాన న్యాయమూర్తి అనే బిరుదు రాజ్యాంగబద్ధమైన బిరుదు కంటే సుప్రీంకోర్టుకు మాత్రమే ఉండేలా కొంతవరకు వివేకాన్ని కాపాడుకుంది. అత్యంత కీలకమైన అంశం ఏంటంటే కొత్త సవరణను అత్యున్నత న్యాయస్థానంలో ఎవరూ కూడా సవాలు చేయలేరు లేదా సుమోటో కేసులో చెప్పలేరు. సైన్యం ఈ రాజ్యాంగపరమైన స్వాధీనాన్ని శాశ్వతం చేసుకుంది. మొత్తంగా ఫీల్డ్ మార్షల్ మునీర్ ఇప్పుడు కింగ్ అవుతున్నాడు. పాకిస్తాన్లో సర్వశక్తిమంతుడవుతున్నాడు. ఈ సవరణలో ప్రధానాంశం స్పష్టంగా ఆర్మీ చీఫ్ సూపర్ పవర్ అని స్పష్టం చేస్తోంది. ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ తాను పాకిస్తాన్లో #1 పవర్ సెంటర్ కావాలని కోరుకుంటున్నాడు. త్వరలోనే దేశంలోని యంత్రాంగాలన్నింటిపైన గ్రిప్ తెచ్చుకుంటాడు. సవరణలోని ప్రధానాంశం ఏంటంటే ఆర్మీ చీఫ్ కు సూపర్ అధికారాలు కట్టబెట్టడం. జనరల్ మునీర్ సమగ్ర నియంత్రణను కోరుకుంటున్నాడు. ఎన్నాళ్లుగానో దుర్వినియోగానికి గురవుతున్న ఆర్టికల్ 243 ద్వారా ఇప్పుడు చైర్మన్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ CJCS పదవిని రద్దు చేశారు. 3 సర్వీసుల మధ్య లేని సమానత్వానికి అది చివరి గుర్తు. ఇప్పుడు దాని స్థానంలో శక్తివంతమైన పదవి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ CDF ను తెచ్చారు. ఆ పదవిని కూడా ఆర్మీ చీఫ్ గానే కొనసాగుతున్న కింగ్ మునీర్ స్వయంగా అధిరోహించనున్నాడు. ఈ సవరణ ప్రకారం స్ట్రాటజిక్ కమాండ్ పాకిస్తాన్ క్షిపణి దళాల అన్నింటినీ పర్యవేక్షించే విభాగం నియామకాలపై ప్రధాని తీసుకునే నిర్ణయాలకు మునీర్ సలహా ఇస్తాడు. ఆచరణలో దీని అర్థం పాకిస్తాన్ సైనిక వ్యవస్థపైన అణుక్షిపణి వ్యవస్థలపై మునీర్కే అధికారాన్ని కట్టబెడుతున్నారు. పాకిస్తాన్ చరిత్రలో ఇప్పటివరకు ఏ ఆర్మీ చీఫ్ కు లభించని అధికారం ఇది. ఇతర చీఫ్ల కంటే సీనియర్ అవుతాడు. మొత్తం మీద ఆయన ఇప్పుడు నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇతర చీఫ్ల కంటే సర్వశక్తిమంతుడవుతాడు. ఇతర చీఫ్లకు సమానం అనే పేరుతో లబ్ధి పొందుతాడు. నేవీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్లు కూడా మార్షల్ ర్యాంకులతో పాటుగా జీవితాంతం ఇమ్యూనిటీని పొందేలా చట్టాన్ని తెచ్చి వారిని కూడా తనకు మద్దతు పలికేలా జై కొట్టేలా చేసుకున్నాడు కింగ్ మునీర్. అంటే వారందరికీ ఇక అరెస్టుల భయం లేకుండా చేశానన్న భావన కల్పించి తన సామ్రాజ్యాన్ని బలోపేతం చేసుకుంటున్నాడు. అంటే ఎంతగా దోచుకోవాలంటే అంతగా దోచుకోవచ్చన్నమాట. రిటైర్ అయ్యాక ప్రస్తుతం అవినీతి ఆర్మీ అధికారులు విదేశాలకు పారిపోతున్నట్టుగా వెళ్లాల్సిన పని ఉండదు. దేశంలోనే ఉంటూ సలహాదారుల అవతారాలు ఎత్తొచ్చు. ప్రస్తుత ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఇప్పటికే అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్నాడు. విజిల్ బ్లోయర్లుగా ఉన్నందుకు 13 మంది అధికారులపై కోర్టు మార్షళ్లను ప్రారంభించాడు. కొత్త చట్టం వల్ల తాను అరెస్టు కాకుండా రక్షించబడతాడు. నిజాయితీగా ఉండే కొందరు సైన్యం పెద్దలు ఈ మొత్తం వ్యవహారం చూసి విస్తుపోతున్నారు. ఏం చేయలేక రగిలిపోతున్నారు. కొత్త వ్యవస్థ కేవలం ఒక వ్యక్తికి మాత్రమే అన్ని అధికారాల్ని కట్టబెట్టడం సైన్యంలోని ఇతర వర్గాలు, అంతర్గత వర్గాలలో విభేదాలకు దారితీసే ప్రమాదం లేకపోలేదు. భారతదేశంతో రాబోయే యుద్ధ భయం కొందరిని వెంటాడుతోంది. వారందరూ భారతదేశం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. మునీర్ ఎందుకు తనను తాను రాజ్యాంగేతర శక్తిగా మార్చుకుంటున్నాడో అర్థం కాక వారందరూ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఆర్మీ చీఫ్ గా, ఆపై ఫీల్డ్ మార్షల్ గా సైన్యంలో ఇప్పటికే అగ్రస్థానంలో ఉన్న మునీర్ కు ఇంకా ఎక్కువ అధికారం ఎందుకని వారందరూ ప్రశ్నిస్తున్నారు. అంతర్గత భయం, అంతర్గత విభేదాలకు మునీర్ భయపడుతున్నాడని అనుకోవలసి ఉంటుంది. ఎప్పటికైనా పదవి శాశ్వతం కాదన్న విషయం ఆయనకు తెలుసు. భారతదేశంతో వివాదం తర్వాత వైమానిక దళానికి లభించిన కొత్త ప్రాముఖ్యతను మునీర్ ఇష్టపడటం లేదు. భవిష్యత్తులో తన పట్టు పోకుండా ఉండేందుకు ఇదంతా చేస్తున్నాడు. స్పష్టంగా ఆయుధ నియంత్రణ, మొత్తం క్షిపణుల వ్యవస్థను తన అధీనంలో ఉంచుకునేలా స్వేచ్ఛను పొందుతున్నాడు. ఇదంతా ఇండియాను ఇరుకున పెట్టడానికేనని అక్కడి ప్రభుత్వ పెద్దలకు, సైన్యంలో ముఖ్యులకు మునీర్ నచ్చజెప్పుకుంటున్నాడు. కేవలం 30 రోజుల్లో 7 ఉగ్ర కుట్రలతో సరిహద్దు కార్యకలాపాలు పెంచేస్తోంది పాకిస్తాన్. తాజాగా శ్రీనగర్ పోలీస్ స్టేషన్లో భారీ పేలుడు పదార్థాలు ఒక్కసారిగా పేలిపోవడంతో 7 మృతి చెందగా వారిలో అధికారులు ఉండడం, ప్రమాదం ఎటు నుంచి ఎటువైపునకు వెళుతుందోనన్న వర్రీ ఉంది. అయితే విఫలమైన యుద్ధం నేపథ్యంలో జనరల్ మునీర్ తనకు నచ్చినట్టుగా తన పదవిని కాపాడుకునేందుకు భారతదేశంతో మరో యుద్ధానికి ప్లాన్ చేయొచ్చని నిపుణులు అనుమానిస్తున్నారు. మునీర్ తనపై ఎటువంటి అంతర్గత లేదా న్యాయపరమైన నియంత్రణ లేకుండా యుద్ధాన్ని ప్రారంభించే అధికారాలు పొందుతున్నాడు. సరిహద్దుకు ఆవల పాకిస్తాన్లో అంతర్గత రాజకీయ, సైనిక కల్లోలం పెరుగుతున్నప్పుడు భారతదేశం అప్రమత్తంగా ఉండాలి. చరిత్ర ఒక విషయాన్ని స్పష్టం చేసింది. జీవితాంతం నియంతలుగా ఉండాలని తపన పడే వారి జీవితం ఎక్కువసార్లు వారు నమ్మిన వారి చేతులని ఘోరంగా అణిచివేయబడిందని పాకిస్తాన్ పాఠాలు బోధిస్తూనే ఉంటాయి. పాకిస్తాన్లోని కల్లోలాన్ని మరోలా పోర్ట్రే చేయడానికి ఇండియా కార్డును ఉపయోగించడం అక్కడి పెద్దలకు పాతాలవాటే. సరిహద్దు వద్ద ఉగ్రవాదం పెరగడం, ఆర్మీ అంతర్గత సంఘర్షణలు ముదరడం, రెండూ కలిపి రాబోయే నెలల్లో పరిస్థితి మరింత క్లిష్టమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. చరిత్ర ఒకటే చెబుతోంది, ఒక వ్యక్తి ఆధిపత్యం చివరికి ఆ దేశానికే ప్రమాదం. ఈరోజు పాకిస్తాన్లో జరుగుతోంది అదే.